రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ శౌర్య. ఈ రోజు మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా కూడా పరితపిస్తున్న మనసులు ఉన్నాయి, తెలుగు మనసులన్నీ కూడా. మరి ఒక్కసారి తాజాగా జరిగిన సెలబ్రేషన్స్ లో, మహానాడు సెలబ్రేషన్స్ లో భారతరత్నకి సంబంధించిన ఒక తీర్మానం జరిగింది అని అయితే విన్నాము. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. ఎప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు, ఏంటి అసలు అని. నమస్తే సార్. నమస్కారం సార్, రాజకీయాలు ఎట్లాగున్నా, సినిమాలు ఎలా ఉన్నా, ప్రపంచం ఎలా ఉన్నా కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, ఎవరైనా కూడాను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పరిపాలనలోనే చాలా పచ్చగా పరిడివిల్లాయి కాబట్టి ఎన్టీ రామారావు గారికి అనేసరికి తన మన పర అనే భేదం లేకుండా ఆయన మర్యాద గాని, ఆయనకి ఇచ్చే గౌరవం గాని సరిసమానంగానే ఇస్తూ ఉంటారు అందరూ కూడా. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఫలానా అని ఆయన మీద అన్నది ఎక్కడ వినలేదు, రాజకీయ చరిత్రలోనైనా సినీ చరిత్రలో. ఇక పర్సనల్ జీవితం అంటారు, అది వ్యక్తిగతం, అది పక్కన పెట్టేద్దాం. సో ఈ విషయానికి వస్తే ఆయన విగ్రహాలు పెట్టే విషయంలో కూడాను కొంతమంది మా తెలంగాణలో వద్దని కొంతమంది ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశారు వ్యతిరేకించడం. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన విగ్రహాన్ని శంకుస్థాపన చేసడం, పెట్టడం అన్ని కూడా చాలా గౌరవించదగ్గ విషయం ఇది మనకి. మరి అందరూ ఎదురు చూసేది ఆయనకి భారతరత్న గురించి. అసలు ఎలాంటి తీర్మానం చేశారు, దీని గురించి వినాలనుకుంటున్నారు అందరూ కూడా? మీరు చక్కటి ప్రశ్న వేశారు. నిజమే, మీరు అన్నట్టు తెలుగు మనసులు పరితపిస్తున్నాయి. తేనె మనసులు, ఈ భారతరత్న కోరుకునే వాళ్ళందరూ ఈ తేనె మనసులు. కాబట్టి ఈ తెలుగు మనసులు పరితపిస్తున్న విషయం నిజం, దశాబ్దాల కాలంగా. ఎందుకంటే అసలు భారతరత్న అంటే ఏంటి అనేది ముందు చర్చించుకోవాలి. భారతరత్న అంటే మట్టిలో మాణిక్యం రా అంటారు. ఆ అమ్మాయి మట్టిలో మాణిక్యం, ఆ అబ్బాయి మట్టిలో మాణిక్యం అంటారు. అంటే అర్థం ఏంటి అంటే, సగటు మనుషుడిగా పుట్టి అసామాన్య శక్తిగా ఒక రంగంలో మారినప్పుడు, ఎదిగినప్పుడు వారిని మట్టిలో మాణిక్యం అంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తి ఎన్టీఆర్. సామాన్యుడిగా జీవితం ప్రారంభించి పోతే, ముఖ్యంగా చాలా మంది తెలియని విషయం, మద్రాసు ప్రెసిడెన్సీ చాలా విశాలమైన రాష్ట్రం. ఆ విశాల రాష్ట్రంలో ఆయన చిత్రకారుడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన ద్వితీయ బహుమతి గెలుచుకున్నాడు. ఓహో, పెయింటింగ్స్. సో ద గ్రేట్, ఎవరి నామాన్ని స్మరిస్తే ఈ జాతి రోమాలు నిక్కబొడుచుకుంటాయో ఆ వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయన విజయవాడకి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి రేసులో ఆయనకి భోగరాజు పట్టాభి సీతారామయ్యకి పోటీ జరిగితే ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆ సందర్భంగా ఎన్టీఆర్ గారు విజయవాడలో ఆయన కలుసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ దేశానికి స్ఫూర్తి ప్రదాత అని అనుకుంటున్నారో, ఏ యువతకు మార్గదర్శి అనుకుంటున్నారో, ఎవరు త్యాగజీవి అనుకుంటున్నారో, ఆ వ్యక్తి విజయవాడకు వచ్చిన దానికి ఎన్టీఆర్ కూడా అందరిలాగా పలికించిపోయి ఆయనకి రోమాలు నిక్కబడుచుకొని, ఆయనకి రక్తం మరిగి ఆయన సుభాష్ చంద్రబోస్ను కలవడానికి విజయవాడకు వచ్చి ఆయన కళ్ళ ముందే ఆయన చిత్రపటం ఆయనకు బహుకరించడం జరిగింది. అద్భుతం సార్. గీసి ఆయన చిత్రాన్ని గీసి ఆయన చిత్రపటాన్ని ఆయన బహుకరించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో చిత్రకారుడిగా ఆయన ద్వితీయ బహుమతి అనుకున్నాడు సువిశాల రాష్ట్రంలో. మరి ఎన్టీఆర్ విశిష్టతది అంటే చిత్రకారుడుగా గాడ. 2, ఆయన అక్షరాలు ముత్యాలలాగా ఉంటాయి. 2, 3 అందాల పోటీలు జరుపుతారు. యువకుడుగా ఆ అందాన్ని గురించి, ఎన్టీఆర్ అందాన్ని గురించి కవులు, పండితులు మనం వర్ణించదగ్గ స్థాయి కూడా కాదు, మాకైతే అసలు జీరో. అదే విధంగా ఆయన వాక్కు, ఆ కంఠస్వరం, ఇక ఆయన ఆడియోలు, ఎన్ని రకాల సినిమాలు ఆడియోలు ఎన్ని లక్షల్లో అమ్ముడుపోయినాయో అందరికి తెలుసు. అదేవిధంగా మహోన్నతమైన నటుడిగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతదేశ పురాణ ఇతిహాసాలకి
భారతదేశ చరిత్ర పాత్రలకి ఉమ్, పోతే జీవం పోసిన నటుడు. సాక్షాత్తు రాముడు కృష్ణుడుగా ఢిల్లీ పురవీధుల్లో ఆయన కటౌట్లు చూడడానికి ప్రజలు పోతే ట్రాఫిక్ ని మర్చిపోయి వాళ్ళ వెహికల్స్ ఆపుకొని చూస్తుంటే ఉమ్, ట్రాఫిక్ ఆగిపోతే దాని మీద వేరే ఒక పౌరుడు ఉమ్. ఈ కటౌట్లు తీసేయకపోతే ఢిల్లీలో ట్రాఫిక్ చాలా ప్రమాదం స్తంభించిపోతుంది పోతుందని ఎక్కడికక్కడ. చెప్పేసి కోర్టు డైరెక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఉమ్, కాబట్టి నభూతో నభవిష్యతి చలనచిత్ర రంగంలో. ఉమ్. పైగా నటుడుగానే కాదు, నిర్మాతగా, రైటరుగా, దర్శకుడుగా కథా రచయితగా. పోతే ఏ సినిమాలు గులాబీ కావాలి కదా, ఉమ్, శ్రీకృష్ణ పాండవ్యం, ఆ, సీతారామ కళ్యాణం లాంటి సూపర్ డూపర్ హిట్స్, ఉమ్, దానవీర సూరకర్ణ ఉమ్, ఇలాంటి సినిమాలకు దర్శకుడు. అదేవిధంగా ఆయన పలు భాషా చిత్రాల్లో హిందీలో కూడా నటించాడు, ఉమ్, తమిళంలో నటించాడు. ఆ విధంగా 303 సినిమాలకు పైగా నటించాడు. పౌరాణిక పాత్రలే కాదు, ఇతిహాసాలకు సంబంధించిన పాత్రలే కాదు, చారిత్రకంగా సామ్రాట్ అశోకుడుగా నటించాడు. అవును. పోతే మనం ఏ కవి సార్వభౌముడని శ్రీనాథ కవి చక్రవర్తిని గురించి కొనియాడతామో, ఉమ్, ఆయన చివరి రోజుల్లో శ్రీనాథ కవి సార్వభౌముని అవును. గురించి కూడా చిత్రాన్ని రూపించాడు. ఆయన స్వీయ ఉమ్. దర్శకత్వంలో ఆయన స్క్రీన్ ప్లే ఉమ్, రైటర్, ఆయన అవును. అనేక చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటరు, అదేవిధంగా కథా రచయిత, ఉమ్, అదేవిధంగా సంభాషణలు కూడా చాలా చిత్రాల్లో ఆయన జోక్యం చేసుకుని సంభాషణలు సమకూర్చాడు. అవును. అదేవిధంగా ఇందాక చెప్పాను నిర్మాతని, అదేవిధంగా స్టూడియోల ఓనర్, ఉమ్, నాచారం స్టూడియో ఇక్కడ ముషీరాబాద్ రామకృష్ణ స్టూడియో ఓనర్. అదేవిధంగా ఆయనకి హైదరాబాదు, విజయవాడ నగరాల్లో సినిమా థియేటర్లు ఉన్నాయి. బసవతారకం బసవతారకం లాంటి క్యాన్సర్ హాస్పిటల్ ని, ఆ, వైద్యాన్ని ప్రజలు. అది ప్రభుత్వంలోకి వచ్చిన ఉమ్. తర్వాత నేను చెప్పేది ఇప్పుడు ముందంతా. చలనచిత్ర రంగానికి వచ్చి ఇలా పోతే ఆదర్శమైనటువంటి ఉమ్, తండ్రిగా పోతే ఆయన తన బిడ్డల చేత కొనియాడబడ్డాడు. ఉమ్, ఇటువంటి వ్యక్తి ఉమ్, అది అంటే ఆ విధంగా చలనచిత్ర సీమకి ఎంతో సేవ చేశాడు. ఉమ్, మహోన్నత నటుడిగా రాణించాడు, ఉమ్, ప్రశంసలు అందుకున్నాడు. పోతే అదేవిధంగా కాంగ్రెస్ ఇతర తొలి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా, కేంద్రం నుంచి నిధులు విధించకపోయినా మనసుంటే మార్గం ఉంటుందని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మూల కారణమయ్యాడు. ఉమ్, అదేవిధంగా తెలంగాణకి పోతే నిజాం పోయాడు, ఏదో స్వాతంత్రం రాజకీయంగా వచ్చిందనుకున్నారు కానీ నిజాం కాలం నాటి ఉమ్, ఆ పిశాచిగణం పీడన నుంచి ఉమ్, విముక్తి చెందక ఉమ్, చాలా బాంఛన్ దొర అనే ఉమ్, పరిస్థితి నుంచి అవును. ప్రజల్ని గట్టెక్కిచ్చాడు. ఉమ్. పట్టేలు పట్టువారి వ్యవస్థలను రద్దు చేసి ఉమ్, పోతే స్వామి బువ్వని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉత్తరాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ, తెలంగాణలోని ఎక్కువ ప్రాంతాల్లో స్వామి బువ్వగా పరిగణించే రోజుల్లో ఉమ్, కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టాడు. ఉమ్, అదే విధంగా అప్పుడు దాకా తాటాకులు తాటిబద్దలతో గుడిసెలు వేసుకొని ఉమ్, వాళ్ళ వేసవి కాలం వస్తే తగలబడిపోతున్న పరిస్థితుల్లో ఉమ్, పక్కా ఇళ్ల నిర్మాణం జరిపిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఉమ్, అదే విధంగా వితంతువుల సమస్యల్ని ఇందిరాగాంధీ వితంతువు అయితే ఉమ్, ఆమె వితంతువులను గుర్తు పట్టించుకోకపోగా ఆ వితంతు మహిళలకి ఉమ్, మొట్టమొదటి పెన్షన్ విధానాన్ని అమలు చేశాడు. అవును. అదే విధంగా ల్యాండ్లెస్ పూల్ కి ఉమ్, మొట్టమొదటిగా పింఛను మంజూరు చేసిన ఉమ్, తొలి ముఖ్యమంత్రి కూడా ఆయన. అవును. అదే విధంగా మహిళలకి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టాడు ఉమ్, ఉమ్, ప్రభుత్వ రంగంలో. అవును. అదే విధంగా ఆస్తిలో సమాన హక్కు సమాన కల్పిస్తూ హక్కు. చట్టం అవును. చేశాడు. అదే విధంగా స్త్రీలు వంటింటి కుందేళ్లు కాదు, పిల్లలను కనే యంత్రాలు కాదు, అవును. మగవాడి ఆట బొమ్మలు కాదు, కాబట్టి వీళ్ళు స్వయం ఉపాధి పొందాలా, ఉమ్, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలా, కాబట్టి వీళ్ళకి వృత్తి విద్యా శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పి ఉమ్, మహిళా పాలిటెక్నిక్ ప్రవేశపెట్టాడు. అవును. కాబట్టి ఇంతుల పేరుతో ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. ఉమ్, ఇంతులు అంటే స్త్రీలు, స్త్రీలు. స్త్రీల పేరుతో ఇంతుల పేరుతో ఇళ్ల పట్టాలు. ఉమ్, అదే విధంగా డీలర్షిప్లు కేటాయించాడు. ఉమ్, ఇదే కాదు, మహిళలకి ఎప్పుడో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన. అవును. అవును. మహిళలకి అవును. ఇంత మహిళాభ్యుదయానికి ఇంకా కృషి చెప్పుకుంటూ చేశారు. పోతే మన సమయభావం వల్ల తక్కువగా చెప్తున్నాను. అవును. మరి ఇంతటి విశిష్ట చరిత్ర ఎన్టీఆర్ది. ఉమ్, పోతే అటు పరిపాలనలో తెలుగు గంగ లాంటి భారీ ప్రాజెక్ట్ అవును. కేంద్ర సహకారం లేకుండా, ఉమ్, గాలేరు నగిరి, హంద్రి నేవా, సుజల్ స్రవంతి, అట్లాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, తెలంగాణలో ఆయన రూపొందించిన ప్రాజెక్టులు, అదేవిధంగా
కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో హైదరాబాద్ నగరాభివృద్ధికి, హైదరాబాద్ సుందరీకరణకి ఆయన చేసిన కృషి, అదే విధంగా నిరంతరం కర్ఫ్యూ నీడలో హైదరాబాదు తల్లడెళ్తుంటే కర్ఫ్యూ అనే పదం మర్చిపోయేటట్టు చేసిన మనిషి, హైదరాబాద్ నగరంలో రౌడీల్ని పొట్టి అణిచివేసినటువంటి ఎన్టీఆర్. పోతే అదే విధంగా ఎన్టీఆర్ తన పరిపాలనతో ప్రజల్ని ప్రజారంజక పరిపాలన అందించాడు. మరి అటు పరిపాలనలో ప్రజారంజకంగా పరిపాలించాడు, చలనచిత్ర సీమలో మహోన్నత నటుడుగా, ఒక నటుడిగానే కాకుండా దర్శకుడిగా అలరించాడు, రైటర్ గా అలరించాడు, పోతే నిర్మాతగా అలరించాడు, పోతే ఎగ్జిబిటర్ గా అలరించాడు. ఇన్ని రకాల బహుముఖ ప్రతిభ కలిగినటువంటి, బహుముఖాలుగా తన సేవల్ని విస్తరించినటువంటి ఎన్టీఆర్ కి భారతరత్న దానంతట అదే ఊడిపడాలి, ఊడిపడాలి అంతే. అంటే ముందే చెప్పా, మట్టిలో మాణిక్యం అంటే ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి, ఒక్క రంగంలో రాణించిన వాళ్ళకి భారతరత్న ఇచ్చున్నారు. ఈయన ఎన్ని రంగాల్లో, అటు రాజకీయ రంగంలో దిదిప్యమానంగా వెలిగాడు. అదే కాదు, ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ దృక్పథం కలిగించిన మనిషి, జాతీయ దృక్పథం. అదే విధంగా ఒక ప్రాంతీయ పార్టీ 9 మాసాలు అధికారంలో తెచ్చిన ఘన చరిత్ర అయింది. కాబట్టి అదే విధంగా ఈయన ఆ తెలుగు భాష సంస్కృతి వైభవాల కోసం ఒక జాతి కోట్లాది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, ఆయన టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10-12 కోట్ల మంది తెలుగు జాతి అభ్యున్నతి కోసం పరితపించి తెలుగు వాళ్ళని మద్రాసి అని పిలుస్తుంటే, కాదు మద్రాసీలు కాదు ఆంధ్రులు, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆంధ్రులు ప్రాచీన జాతిని నిరూపించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇన్ని విశిష్ట లక్షణాలు, ఇన్ని బహుముఖ ప్రతిభా పాఠవాలు ఉన్న ఈ వ్యక్తికి సహజ సిద్ధంగా భారతరత్న ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఎవరి సిఫార్సు పడలేదు. మేము మహానాడులో తీర్మానిస్తున్నాం ప్రతి సంవత్సరం, ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇన్ని ప్రతిభా ఉత్పత్తులు, ఇంత విద్వత్తు, ఇంతటి సుగుణాలు ఉన్నటువంటి, ప్రపంచం చేత వేన్నోళ్లుగా కొనియాడబడుతున్నటువంటి, అనేక తమిళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించినటువంటి, అనేక రాష్ట్రాల్లో జాతీయ నాయకుడిగా, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడ్డి విడిచి పోతే నేషనల్ ఫ్రంట్ ని అధికారంలో తెచ్చిన ఘన చరిత్ర కూడా ఉంది. కాబట్టి అటు ప్రాంతీయ పార్టీలో సక్సెస్ అయ్యాడు, నేషనల్ ఫ్రంట్ కి అధినాయకుడుగా, చైర్మన్ గా ఉండి అక్కడ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన మనిషిగా, ఈ విధంగా అదే విధంగా చలనచిత్ర సీమలో రారాజుగా వెలిగింది. విశ్వవిఖ్యాత భారతరత్న సరిపోదు ఆయనకి, చెప్పుకుంటూ పోతే ఒక భారతరత్న సరిపోదు. అవును, ఒక భారత, మీరు అన్నది కరెక్ట్, ఆయనకి ఒక భారతరత్న సరిపోదు. ఒక్క రంగంలో సామాన్యుడు తూచలేము అసలు, ఒకే ఒక రంగంలో ఒక సామాన్యుడు అసామాన్యుడు అయితేనే భారతరత్న ఇస్తున్నారు. భారతరత్న 1900 ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పుడు దాకా ఎంతమందికి ఇచ్చారో ఒకసారి సింహావలోకనం చేసుకున్నాం. ఒక్క రంగంలో ఒక రకంగా రాణించిన వాళ్ళకే భారతరత్నలు వచ్చున్నాయి. ఈయన అనేక రంగాల్లో ప్రతిభా పాఠవాలతో, విద్వత్తుతో రాణించిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి ఈ ఎన్టీఆర్ గారి టాలెంట్స్ ని గుర్తించి ఆయన ఒక సామాన్యుడిగా పోతే ఆకాశం ఎత్తుకి ఎదిగాడు. కాబట్టి అలాంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలుగా నిలవాలి. కాబట్టి సమాజానికి భారతరత్న అనేది ప్రకటిస్తే ఆ స్ఫూర్తితో సామాన్యులు కూడా ఎన్టీఆర్ లాగా ఎదగడానికి దోహదపడుతుందని. అంతేగాని ఎన్టీఆర్ కు భారతరత్న లేకపోతే ఎన్టీఆర్ విలువేం తగ్గదు. అంతే, అదే అంటున్నాను. తూయడానికి ఏమి, కోట్లాది ప్రజల హృదయాల్లో, 1 కోటి కాదు 2 కోట్లు కాదు, కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చిరంజీవిగా, అమరజీవిగా ఉన్నటువంటి ఆ ఎన్టీఆర్ కి ఆ భారతరత్న అనేది నా దృష్టిలో చిన్న విషయం. కానీ ఆ రత్న అనేది ఆయనకి ఇస్తే ఆ రత్న పురస్కారం చరిత్రలో లిఖించబడ్డమే కాకుండా కోట్లాది పేదవాళ్ళకి, నిరుపేదలకి వాళ్ళు స్ఫూర్తి పొంది ఎన్టీఆర్ సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసామాన్యుడిగా ఎలా ఎదిగాడని చెప్పి ఆయన జీవిత చరిత్ర మీద పరిశోధన చేసి వాళ్ళు స్ఫూర్తి పొంది కోట్లాది మంది యువతీ యువకులు ఎదగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే భారతరత్న డిమాండ్. అంతే సార్, అంతే. అందువల్ల ఏంటంటే అందువల్ల అందరి ఆకాంక్షలు, కోట్లాది ప్రజల హృదయాలను రంజింపజేయడానికి మోడీ గారి ప్రభుత్వం భారతరత్న మా తీర్మానాన్ని అనుసరించడమే కాకుండా స్వీయ ఆలోచనతో ఇన్ని బహుముఖాలుగా ప్రతిభా విశేషాలు కలిగినటువంటి ప్రజ్ఞావంతుడైనటువంటి ఆ ఎన్టీఆర్ గారికి
శాశ్వతత్వం కల్పించడానికి, పోతే కోట్లాది మంది యువకులకి ఆయనకి భారతరత్న ప్రకటించడం ద్వారా ఆదర్శంగా స్ఫూర్తి ఉండడానికి ప్రదాతగా ఆయన్ని గౌరవించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అందరూ సార్ అందరి కోరిక అదే ఇంచుమించుగా. ఓకే. చూద్దాం సార్, అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ రోజు వస్తుంది ఆ రోజు నిజంగానే దానికి ఒక సంపూర్ణత అనేది ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. పరిపూర్ణత్వం. పరిపూర్ణత. పరిపూర్ణత్వం. ఓకే.